కృష్ణప్రసాద్ గారి జాతకంలో మీరు కలిసింది కాబట్టి, మీ ఇద్దరు కాంబో బాగుంది కాబట్టి మీ ప్రయాణం 2 సినిమా 3 సినిమా దాకా వచ్చిందంటారా? అది కూడా ఏమో చెప్పలేము. కొంతమంది అడిగితే అదే నిజం అంటారు కూడా. శ్రీనివాస్ అవసరాలు ఒకసారి జోక్ వేస్తూ, మీరు అష్టచమ్మ సినిమా చేసే ముందు మీ జాతకం చూపించుకున్నారా అని అడిగారు. అంటే లేదండి, మోహన్ గారు జాతకం చూపించాను నేను, ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితేనే కదా నా కెరీర్ ఉండేదని. అలాగా కొన్ని ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, డిసెంబర్లో రిలీజ్ అవ్వకపోవడం మంచిదైందండి, మీరు ఏదో శక్తితో చాపిందండి మిమ్మల్ని, తర్వాత ఫిబ్రవరిలో రాకపోవడం కూడా మంచిదైందండి, మీ కోర్టు మీ ముందు రావడం అది మంచి హిట్ అవ్వడం కూడా మీకు మంచిదైందండి. ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జాతకంలోనే కనబడుతుంది. సో వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఎందుకంటే విఫలం అయింది ఆ సినిమా, చాలా తను కొంచెం అరేరే అనుకున్నాడు, చాలా మంచి హోప్ పెట్టుకున్న సినిమా హీరో దర్శి. తర్వాత మాది యాక్చువల్లీ డిసెంబర్ రావాల్సింది, కోర్టు మార్చిలో రావాల్సింది. అలాంటిది మాకంటే ముందు కోర్టు వచ్చేసి అది హిట్ అవ్వడం అయిపోవడం అనేది కూడా ఏమో వీ డోంట్ నో, అలా కొన్ని గమ్మత్తుగా జరుగుతుంటాయి.